అతి సామాన్య నేపథ్యమున్న యువతి యువకులతో జనసేన తరపున అరంగేట్రం చేయించి రాజకీయాలకు సరికొత్త భాష్యం చెప్తామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించిన అనంతరం చిత్తూరు గాంధీకూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చిత్తూరు జిల్లాలో వైకాపాకు కీలకంగా ఉన్న మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో జనసేన ఏర్పాటు చేసిన రోడ్ షోలకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జనసేన పార్టీ ఆశయాలను, లక్ష్యాలను పవన్ కళ్యాణ్ వారికి వివరించారు. రాయలసీమలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నా బలం, తెలుగు రాష్ట్రాలు నా బలం తప్ప ఒక్క జిల్లా నా బలం నేను అనుకోలే. అవినీతి రాజకీయ వ్యవస్థ తుప్పు రాలగొట్టడానికి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాను. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 60-40 పంచుకుంటా ఉన్నారు ఈ రోజున మన ఆర్థిక అభివృద్ధిని. మీలాగా నేను వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలా. ముక్కు ముఖం తెలియని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు, కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చాను. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి నిలబడని విధంగా నేను మీకు అండగా నిలబడతాను. తన దేశభక్తిని శంకిస్తూ భాజపా నాయకులు చేస్తున్న ఆరోపణలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాజపా నాయకులంటే గౌరవం ఉందన్న పవన్ అంత మాత్రాన బానిస కింద పరిగణిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంత దూరం రాలా. అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా నాకు బాగా తెలుసు, అది కూడా మర్చిపోతాను. ఒక భారతీయ జనతా పార్టీకైనా దేశభక్తి, సిపిఐకి సిపిఎంకి దేశభక్తి లేదా? జనసేనకి దేశభక్తి లేదా? మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి 2 సార్లు సై అంటా. నాకే అలాంటి భయాలు లేవు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామనే లెక్కతో కాకుండా రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేయగలమనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శిశుపాలుడి 100 తప్పులైనట్టుగా ప్రజలందరూ అధికార పక్షం, ప్రతిపక్షం తప్పుల్ని ఒక్కొక్కటి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన రోజున మిమ్మల్ని కింద పడేసే రోజు, అట్టే రోజులే త్వరలో రాబోతున్నాయి. నిజాయితీగా ఆచరించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను. అక్కడున్న మా వామపక్షాలు, మా సన్నిహితులు, మా మిత్రులు, వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం కలిసి పోటీ చేయట్లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. నేడు పార్టీ కార్యకర్తలు, తటస్థులతో సమావేశం నిర్వహించిన అనంతరం గంగాధర నెల్లూరు, రేణిగుంట, ఏర్పేడు నియోజకవర్గాల్లో రోడ్ షోలో పవన్ పాల్గొననున్నారు.